వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హనంకొండ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ హనంకొండ జిల్లాలో మనతోని ఒక ఫేమస్ రిటైర్డ్ ప్రొఫెసర్ మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి తక్కలపల్లి దయాకర్ రావు గారు. సో వీరు తెలంగాణ మలిదశ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి ఘట్టాలను ఎదుర్కోవడం జరిగింది. సో తద్వారా అంటే తెలంగాణ రాష్ట్రం ఎట్టగలిగి వచ్చేసింది ఓకే, కానీ దయాకర్ రావు గారు హ్యాపీగా ఉన్నారా? యాజ్ ఏ ఉద్యమకారుడిగా సంతృప్తికరంగా ఉన్నారా లేరా తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఉద్యమం టైంలో తక్కలపల్లి దయాకర్ రావు గారు వారికి ఉండేటువంటి 2 కాళ్ళని కోల్పోవడం జరిగింది. వాస్తవానికి ఎట్లాంటి సంఘటనలో కాలు పోగొట్టుకోవడం జరిగింది తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? ముందుగా బీవీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంటర్వ్యూ అండ్ యువర్ వ్యూస్ అండ్ మై విషెస్ టు యూ. ఓకే సార్, స్టార్టింగ్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. మీ 2 కాళ్ళని మీరు ఉద్యమం టైంలో కోల్పోయారని చెప్పేసి కొంత వినికిడి. యాక్చువల్లీ ఉద్యమం టైంలోనే కోల్పోయారా, లేకుంటే మీ సొంత పనిలో బయటకు వెళ్ళినప్పుడు కోల్పోవడం జరిగిందా? యాక్చువల్గా ఇది 2011 మే 25 రోజు ట్రైన్ యాక్సిడెంట్ ఖమ్మం దగ్గర నా 2 కాళ్ళు పోగొట్టుకోవడం జరిగింది. అయితే ఇది ఉద్యమం కోసం పోతు కానీ సొంతంగా ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి వచ్చే క్రమంలో నా యాక్సిడెంట్ జరగడం జరిగింది. కానీ ఆ సమయం మాత్రం ఉద్యమ సమయం పీక్ టైంలో ఉన్నాడు. ఉద్యమం మాత్రం పీక్ టైంలోనే ఉన్నది. కానీ నా యాక్సిడెంట్ మాత్రం పర్సనల్గా నేను ఒక వర్క్కి ఫంక్షన్కి పోయేస్తుంటే జరగడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ ఉద్యమంలో మీరు ఎంటర్ అయ్యారు. యాక్చువల్లీ ఏం ఆశించి ఎంటర్ అయ్యారు? ఎందుకంటే మీరు ఒక వాల్యుబుల్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఉన్నటువంటి పరిస్థితి ప్రజెంట్. అప్పుడు మీరు ఉద్యోగాలు చేస్తూనే ఉద్యమం వైపు మళ్ళడం జరిగింది. ఏం ఆశించిల్లు? అంటే మొదటి నుంచి కూడా మా యూనివర్సిటీలో కానీ బయట కానీ నేను ఖమ్మంలో చదవడం జరిగింది. నేను మొదటి నుంచి కూడా విప్లవ ఉద్యమంలో పనిచేయడం జరిగింది. ఖమ్మంలో ఇంటర్మీడియట్ వరకు చదవడం జరిగింది. నల్గొండలో డిగ్రీ చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి విప్లవకారులతోటి పీడిఎస్ సంస్థలో పనిచేయడం జరిగింది. ఆ క్రమంలో ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి దోపిడీ, ముఖ్యంగా తెలంగాణలో వస్తున్నటువంటి ఇన్కమ్ ఆదాయం మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టడం, తెలంగాణ వారికి ఏం లేకుండా చేయటం. ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు బాగా కదిలిచ్చింది ఏంటంటే, మొత్తం ఒక గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఎయిడెడ్ కాలేజీలు మన మొత్తం తెలంగాణలో అట్లా సగం లేవు. మొత్తం ఇప్పుడు ఆ రోజు రాయలసీమలో 4 జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, కానీ తెలంగాణలో ఒక్క మెడికల్ కాలేజీ పెట్టలేదు అప్పుడు గవర్నమెంట్. అంటే అంతకుముందు మనకు తెలంగాణలో 3 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఒకటి నిజాం కాలేజీ, ఒకటి గాంధీ మెడికల్ కాలేజీ అని నిజాం పీరియడ్లో పెట్టినాయి. తర్వాత కాకతీయ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పర్సన్స్ కలిపి పెట్టిన ప్రైవేట్ మెడికల్ కాలేజీ. దాని తర్వాత గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. అంటే తెలంగాణలో 1956 తర్వాత ఒక్క మెడికల్ కాలేజీ కూడా పెట్టలేదు. అదే రాయలసీమలో 3 మెడికల్ కాలేజీలు 6 ఉన్నాయి. ఒక కడప జిల్లాలో లేదు, 4 జిల్లాలకు. అయితే కడప జిల్లాలో కూడా రిమ్స్ అనే పేరుతోటి రాజశేఖర రెడ్డి మెడికల్ కాలేజీ పెడుతుంటే అప్పుడు మన ఉద్యమం స్టార్ట్ అయింది. కాబట్టి ఉద్యమంలో మేము కూడా రాయలసీమలో 4 జిల్లాలకు 4 మెడికల్ కాలేజీలు ఉంటున్నాయి. తెలంగాణలో ఒక్కటి కూడా పెట్టలేదు. ఈ దాదాపు 56 నుంచి 2011 వరకు అని మేము ఉద్యమం చేస్తే అప్పుడు ఆదిలాబాద్లో రిమ్స్ పెట్టడం జరిగింది. అట్లా విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాబడిలో కానీ, పెట్టుబడిలో అన్నిట్లో కూడా తెలంగాణ వివక్షకు గురైంది. కాబట్టి మేము ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నీళ్లు, నిధులు, నియామకాలు. సార్ ఇవి ఇప్పుడు మీరు ఏదైతే వేటి కోసం అయితే ఫైట్ చేసిల్లో అవి ప్రాపర్గా సామాన్య ప్రజలకు అందట్లేవు, ఇప్పటికీ స్టిల్ నౌ అందట్లేవు అనే వాదన తెర మీద వస్తూ ఉంది. దీనిపైన క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మనం ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. దాంట్లో మనకు నిధులు అనేటువంటిది ఒకసారి మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఈవెన్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు 70%, అప్పుడు 60% హైదరాబాద్ మీదనే వచ్చేది. కానీ హైదరాబాద్లో వచ్చిన నిధుల్ని వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో 75% ఖర్చు పెడితే ఓన్లీ 25 to 30% తెలంగాణలో పెట్టేది. కాబట్టి ఇప్పుడు మనం తెలంగాణ వచ్చిన తర్వాత నిధులు అంటే హైదరాబాద్ మీద వచ్చే ఆదాయం కానీ తెలంగాణ వచ్చే ఆదాయం కూడా మొత్తం ఇప్పుడు తెలంగాణలో పెడితే ఇప్పుడు ఆంధ్రకి ఇచ్చే పరిస్థితి లేదు. అది ఒక విజయంగా మనం భావించాలి. తర్వాత నీళ్లు కూడా అంతకుముందు మీకు తెలుసో తెలియదో చాలామందికి వెలిచాల జగపతిరావు అని ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ ఉండేది. తర్వాత ఎమ్మెల్యే కూడా గెలిచింది కరీంనగర్ నుంచి. నీళ్లు తక్కువ అయితే కిన్నెరసాని నుంచి తర్వాత మిడ్మానేర్ నుంచి గేట్లు తీసుకొని పోయి ఎప్పుడైనా కరువు వస్తే 72, 73లో కరువు వచ్చినప్పుడు ఇటు మిడ్మానేర్ నుంచి అటు కిన్నెరసాని నుంచి నీళ్లు తీసుకొని పోయి ధవళేశ్వరం ప్రాజెక్ట్ నీ దగ్గర నీళ్లు పారించుకునేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన నీళ్లు మన దగ్గర వచ్చే వాటిని మనమే వాడుకుంటాం. కాబట్టి నీళ్లు మనమే వాడుకుంటున్నాం, నిధులు మనమే వాడుకుంటున్నాం. నియామకాల్లో కూడా ఇటీవల మనం తీసుకునేటువంటి ప్రొసీజర్ ప్రకారం 95% లోకల్ వాళ్ళకి అని చెప్పడం జరిగింది. ఈవెన్ దాంట్లో కూడా 5% కూడా ఈ 10 అంటే
10 ఇయర్స్ మనకు తెలంగాణ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి ఆ తర్వాత కాబట్టి ఇప్పుడు 2014 తర్వాత 24 తర్వాత 100% తెలంగాణలోకి వస్తాయి. కాబట్టి ఈ రకంగా నాకేం వచ్చింది, ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చింది, నాకు పదవి రాలేదని చెప్పుకునే బదులు నా ఉద్దేశంలో నీళ్లు, నిధులు, నియామకాలు కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే వర్తిస్తున్నాయి. కాబట్టి నేను చాలా సంతోషంగానే ఉన్నాను చెప్తున్నాను. యా, మీరు కోదండరామ్ సార్తో కలిసి పనిచేసిళ్ళు, అలాంటి మహామహుల వ్యక్తులతో కలిసి పనిచేసిళ్ళు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అట్లాంటి వ్యక్తులు కేసీఆర్ గారితో లేరు. ఈవెన్ మీరు కూడా ఉన్నారో లేరో తెలీదు. దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు కోదండరామ్ సార్కి నా గురించి తెలుసు. మేము అంతకుముందు అంటే తెలంగాణ ఉద్యమం రాకముందు, టీఆర్ఎస్ పెట్టకముందు, తెలంగాణ జనసభ సమితి గద్దర్తోటి ఇక్కడ 2000 మీటింగ్ పెట్టకముందే పులిచింతల గురించి మేము పెద్ద మీటింగ్ పెట్టుకొని పులిచింతల కట్టుడైంది. అది ప్రకాశం బ్యారేజీలో నీళ్ళు తక్కువైతే వాడుకోవటానికి పులిచింతల కట్టి ఇక్కడ మన భూములనే మునుగుతున్నాయి, పారేది కృష్ణా గుంటూరు జిల్లాలకు. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తామని పులిచింతల మీదనే మీటింగ్ పెట్టి ఎప్పుడో మనం 94-95లో మేము ఉద్యమం చేపట్టడం జరిగింది. ఆ క్రమంలో తర్వాత మనకు 2001 తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఉద్యమం ఉధృతం అయింది. కాబట్టి ఆ రకంగా మనం కానీ ఎప్పుడైనా ఇప్పుడైనా మేము ఏం ఆశించేయాలి, ప్రత్యేక తెలంగాణ వస్తే చాలు, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మాకే కావాలని కొట్లాడటం జరిగింది. ఆ క్రమంలో మేము హ్యాపీగానే ఉన్నామని చెప్తున్నాం. ఓకే సార్, ప్రజెంట్ మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు ఒక ఉద్యమకారుడిగా. మరి మీ సహచర ఉద్యమకారుల పరిస్థితి ఏంటిది? వాళ్ళు మీ లెక్కనే అందరు హ్యాపీగా ఉన్నారా? అంటే ఉద్యమకారులలో 2 రకాలు ఉంటారు. నాలాగా ఉద్యమం చేసినాం, తెలంగాణ వచ్చింది, నిధులన్నీ ఇక్కడనే తెలంగాణలో వచ్చిన రాబడి తెలంగాణ వ్యయం చేస్తున్నాం, తెలంగాణ నిధులు తెలంగాణలో నీళ్లు వాడుతున్నాం అనే తృప్తితో ఉన్నటువంటి వాళ్ళు ఒక 20% ఉండొచ్చు. ఇక మిగతా 80% ఏంటంటే కొంతమంది పదవులు కావాలి. పదవులు ఇచ్చిన తర్వాత 2 రకాలు ఉంటాయి. పదవులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఒక వ్యక్తికి ఉద్యమంలో కొన్ని వేల మంది, లక్షల మంది పనిచేసినారు. ప్రొఫెసర్లు ఒక 50 మంది పనిచేసినారు, ట్రేడ్ యూనియన్ వాళ్ళు పనిచేసినారు, తర్వాత కార్మికులు పనిచేసినారు, తర్వాత వ్యవసాయ కార్మికులు పనిచేసినారు, తర్వాత వీళ్ళందరూ అందరికీ కళాకారులు పనిచేసినారు, విద్యార్థులు పనిచేసారు. వీళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వాలనేటే పదవుల కొలమానం కోసం తెలంగాణ ఉద్యమం కోసం మనం పనిచేయాలి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే అందరికీ ఇచ్చడం కూడా కష్టం, సాధ్యమైనటువంటి పని కాదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఇప్పుడు 2 సినారియో మనం తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తే ఏంటంటే, ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తీసేసిన తర్వాత అతను నిరుత్సాహపడుతాడు, రాకపోతే నాకు ఇయ్యలేదని నిరుత్సాహపడుతాడు. కానీ మాలాంటి వాళ్ళం మనం కోరుకున్నది సాధించినాం, మన తెలంగాణ మనకున్నది. ఇప్పుడు తెలంగాణలో హయ్యెస్ట్ తలసరి ఆదాయం ఉన్నది, తెలంగాణలో హయ్యెస్ట్ కరెంటు ఉపయోగంలో మనం ఉన్నది. మొత్తం తెలంగాణ రోల్ మోడల్. మనం ఇంటింటికి నీరు మిషన్ భాగీరథ పెడితే భారతదేశం మొత్తం హర్ఘర్ జల్ పెట్టిండ్రు. అదే రైతు బీమా మనం పెడితే ఇప్పుడు ప్రపంచం అంతా రైతు బీమా, రైతు ఫసల్ అని తెలంగాణ అంటే మనం మోడలు భారతదేశానికి ఉపయోగపడుతుందనే తృప్తి ఉంది తప్ప ఏదో పదవులు వచ్చిన వాళ్ళు తృప్తి లేరు, రాని వాళ్ళు తృప్తి లేరు. నాలాగా తెలంగాణ వచ్చిందని అనే వాళ్ళే సంతోషంగా ఉన్నారని అభిప్రాయం. ఓకే సార్, కేసీఆర్ గారి హ్యాట్రిక్ కళ ఏదైతే ఉందో దానిపైన మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారా? యాజ్ ఏ సీనియర్ వ్యక్తిగా కావచ్చు, లేకుంటే ఉద్యమకారుడిగా కావచ్చు, లేకుంటే రిటైర్డ్ ప్రొఫెసర్గా కావచ్చు. కేసీఆర్ గారు 2 సార్లు తెలంగాణ ప్రజల వారికి అవకాశం ఇచ్చడం జరిగింది. సరే, వాళ్ళు అనుకున్న క్రమంలో ఇప్పుడు నేను అన్ని తలసరి ఆదాయంలో కానీ, విద్యుత్ శక్తి ఉత్పత్తులు కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ, నీళ్లు నియామకం విషయంలో కానీ వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు కోరుకున్నామో దానికి అనుగుణంగానే పనిచేసిందని నేను అనుకుంటున్నాం. కానీ అయినప్పటికీ కూడా ప్రజలు వారిని అంటే అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ను కేసీఆర్ అందుకోలేకపోయింది. కాబట్టి ప్రజలు అతన్ని దూరం పెట్టినరు. దాన్ని ఎవరు విచారించిన పని లేదు. మళ్ళీ ఈ గవర్నమెంట్ ఉంది, ఈ గవర్నమెంట్ కూడా బాగా ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయంటే, ఇవాళ నేను ఏం పని చేయను, మొత్తం నాకే తెచ్చియాలి, నిన్ను పని అంటే అనే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దానికి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓట్లు వేసే పరిస్థితిలో ఉన్నారు. దాంట్లో ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ సాటిస్ఫై అది ఉంటుంది, మళ్ళీ గవర్నమెంట్ కాకపోతే వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 సార్లు అవకాశం ఇచ్చుడు సంతోషమే. ఈసారి కాంగ్రెస్ ప్రజలు కోరుకుంటే చూద్దాం, కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతకుమించి వాళ్ళ పరిమితులకు మించి పనిచేస్తే మళ్ళీ ఇంకోసారి కూడా ఎన్నుకుంటారు. ఒకవేళ వాళ్ళు పని చేయలేకపోతే మళ్ళీ వాళ్ళని కూడా సేమ్ కేసీఆర్ లాగా ఇంటికి పంపుతారు. అదే మనం ఊహించాలి. కానీ దీంట్లో మనం పెద్దగా హ్యాట్రిక్ అనేది ప్రజల చేతులు ఉంటుంది. ప్రజలు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది తప్ప మనం కోరుకున్నట్టు కేసీఆర్ కోరుకున్నట్టు ప్రజలు వేయరు కదా అనేది మన అభిప్రాయం. ఓకే, మరి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ముందు ఉన్నటువంటి టాస్క్ 6 గ్యారంటీస్, దీనిపైన మీరు ఏమైనా విశ్లేషించాలనుకుంటున్నారా? ఇప్పుడు మీరు మైన్యూర్ చేస్తున్నారు 6 గ్యారంటీస్ అని.
6 గ్యారంటీస్ అనేది ఒక్కటే, అదంతా కలిపి ఒకటి మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మిలో ఫ్రీ సర్వీసు, స్త్రీల పెన్షన్ పెంచడం ఇప్పుడున్న వాళ్ళవి, తర్వాత మహిళలకు ఇవ్వటం, తర్వాత ఆరోగ్యశ్రీమా, ఇవన్నీ కలిపితే ఒకటి మహాలక్ష్మి పథకం ఒకటి. కానీ గ్యాస్ ఇవన్నీ కలిపి ఒక ప్రణాళిక. అది కాకుండా రైతు బంధు మేము 15,000 ఇస్తామన్నారు, రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు, తర్వాత 2 లక్షల క్యాలెండర్ విడుదల చేస్తాం, వితిన్ 6 monthsలో మేము టీచర్ రిక్రూట్మెంట్ చేస్తామన్నారు. తర్వాత ఎలక్షన్ వచ్చిన తెల్లారే ఫస్ట్ వీక్లోనే డిసెంబర్ 5వ తారీఖు నుండి మేము రైతు బీమా వేస్తామని చెప్పినారు. ఇవన్నీ ఉన్నాయి. మీరు 410 ఉంటాయి కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు. కాబట్టి మీరు 6 గ్యారంటీస్ అంటే అది ఒకటే పథకం, స్త్రీ మహాలక్ష్మి పథకం అని 6 గ్యారంటీలు కలిపి ఒకటే. అది దాంట్లో 2 చేసినారు. ఒకటి ఆరోగ్యలక్ష్మి పెంచడం జరిగింది, ఉచిత బస్ చేసారు, ఇంకా 4 చేయాలి. చేస్తే ఒక షూరిటీ అయినట్టు అట్లా మిగతా అన్నీ చేయాలి. అది ప్రజలు వాచ్ చేస్తారు. వాళ్ళకున్న నమ్మకం ఏంటో. సరే, కాంగ్రెస్ కూడా చాలా ఓల్డ్ పార్టీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం హామీలు ఇచ్చారు, నెరవేరుస్తారని మనం అందరం ఆశించాలి. నెరవేరకపోతే ప్రజలే వాళ్ళకి తగిన తీర్పు ఇస్తారు. ఓకే, కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రజెంట్ 6,07,000 పైచిలుకు అప్పు ఉంది. ఇంత అప్పు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారంటీస్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? అది డిఫికల్ట్ టాస్కే అనేది మాకు పర్సనల్గా ఉన్నటువంటి ఒపీనియన్. కానీ అదే మనం అంటే గవర్నమెంట్ మీద ఏదో మీరు చేయలేరనే ఉద్దేశం ఉంటుంది. వాళ్ళు చాలా స్టడీ చేసి మేము ఇవ్వగలుగుతామని చెప్పారు, తీర్చినామని చెప్తున్నారు. వెయిట్ అండ్ సీ. ఇప్పుడైతే అది ఇచ్చడం అనేది అంత ఈజీ కాదనేది. ఎందుకంటే కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తానే ఇప్పటిదాకా ఇంకా 4,000 కోట్లు బకాయిలు ఉన్నాయి లాస్ట్ వరకు వచ్చిన. కాబట్టి ఇప్పుడు 2 లక్షలు చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. అది చేయాలి, చేద్దామని ఆశిద్దాం. చేయడం అనేది అంత సులభమైన పని కాదు. ఓకే సార్, మీరు సొసైటీకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఎందుకంటే మీరు చాలామందిని విద్యా రూపంలో ట్రైన్ చేసినటువంటి పరిస్థితి, ఒక గురువుగా ఉన్నారు మీరు. సొసైటీకి మీరు ఇచ్చే మెసేజ్ అంటే సొసైటీలో నేను ఇంతకుముందు ఉద్యమం పనిచేస్తున్నప్పుడు మీ అందరం మీద ప్రత్యేక తెలంగాణ వస్తే మాకేదో పదవులు వస్తాయని ఆశించి ఉద్యమంలో పనిచేయలేదు. మన తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో మనం కొట్లాడి తెచ్చుకోవాలనుకున్నాం. ఈవెన్ తెలంగాణ రాకముందు కూడా ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా 2 మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో, రిమ్స్ మనం సాధించడం జరిగింది. అందులో ముఖ్యంగా మీకు చాలామంది జూనియర్ కాలేజీలు, దాదాపు ఒక 40% జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు మనం 2014 వరకే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మన ఉద్యమం పేరుతో సాధించుకోవడం జరిగింది. అంటే తెలంగాణ భాష మాట్లాడితేనే మనకు కష్టం ఉండేది, సినిమాల్లో కానీ బయట కానీ. తెలంగాణ భాషను ప్రతిఘటన లాంటి సినిమాలో విలన్లకు పెట్టేది. అట్లాంటిది ఇప్పుడు మన తెలంగాణ భాష మాట్లాడితేనే ఈనాడు తెలుగు సినిమా విజయవంతమైనటువంటి పరిస్థితి తీసుకొని రావడం జరిగింది. అంటే ఇవన్నీ మనం ఏదో ఉద్యమం తెలంగాణ వచ్చింది, పదవులు వస్తేనే తెలంగాణ కరెక్ట్, పదవి రాకపోతే తెలంగాణ తప్పు, ఒకవేళ పదవిలో ఉంచిన నన్ను మొత్తం పదవిలోనే ఉంచాలి చచ్చిపోయేంత వరకు, ఇంకోనికి ఇవ్వద్దు, ఇట్లాంటి ప్రాతిపదికన తెలంగాణ కోసం మేము కొట్లాడలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆశించాల్సింది ఏంటంటే తెలంగాణకు ఇప్పుడు భారతదేశంలోనే ఒక గుర్తింపు తీసుకొని రావడం జరిగింది. తెలంగాణ అనుకున్న లక్ష్యాలను సాధించడం జరిగింది. దాంట్లో మనం చాలా సంతోషంగా ఉన్నాం. కాబట్టి ఎవరో పదవులు రాని వాళ్ళు నిరుత్సాహపడి ఇంకా రాలేదు నాకేం చెప్పలేదనే ఉద్దేశం తప్పు. అందుకని నేను తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరి దగ్గర కూడా ఏ పదవి ఇవ్వాలని నేను పోలేదు. తెలంగాణ జరుగుతున్న సంక్షేమాన్ని, తెలంగాణ జరుగుతున్న అభివృద్ధిని చూసుకుంటే ఏదైనా సలహాలు ఉంటే ఇచ్చేది, వాళ్ళు వీలైతే చేసేది, చేయకపోయినా మనం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా అంతే. ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా మనం ఇచ్చేటువంటి సలహాలు ఇస్తాం. తెలంగాణ ప్రతిష్టను పెంచాలి, తెలంగాణ భాషను పెంచాలి, తెలంగాణ సంస్కృతిని పెంచాలి. తెలంగాణ అనేటువంటిది ఇప్పుడు తెచ్చుకున్న తెలంగాణ అనవసరంగా తెచ్చుకున్నటువంటి భావన ప్రజల్లో కానీ ప్రభుత్వంలో కానీ భారతదేశంలో కలిగించకుండా ఇంకా తెలంగాణను సమున్నత స్థానాన్ని తీసుకుపోవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నాం. ఓకే సార్, ఇంత బాగా అంటే తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడం కోసం మీరు చాలా ఉద్యమాలు ఏదైతే చేసిల్లో, యాక్చువల్లీ మీ పాత్ర గురించి చెప్పండి సార్. 1994 నుంచి వెళ్ళి మీ ఉద్యమం అనేది, అంటే ఆ జర్నీ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అని చెప్పేసి కొంత వినికిడి. ప్రొఫెసర్ యాజ్ ఏ ప్రొఫెసర్గా ఏం చెప్తారు? ఇంతకుముందు చెప్పినట్టుగా మనం పులిచింతల ప్రాజెక్టు కడుతున్నప్పుడే అప్పుడు తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ జనసమితి లేదు, ఎంఎల్ పార్టీ, మావోయిస్టు పార్టీలు కూడా ఇంకా తెలంగాణకు నిర్ణయం తీసుకోలేదు. 2000లోనే మనకు భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రం ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సిపిఐ పార్టీలుగా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ దీనికంటే ముందే మావోయిస్ట్ పార్టీ 2000లో తెలంగాణ జనసమితి పేరు మీద
వరంగల్లోనే పెద్ద బహిరంగ సభ పెట్టడం జరిగింది. కానీ వీటన్నిటికంటే ముందే మేము పులిచింతల కానీ ప్రతి స్టాటిస్టిక్ జయశంకర్ సార్ తోటి మాకు వైస్ ఛాన్సలర్ ఉండటం జరిగింది. ప్రతి బడ్జెట్ పెట్టగానే జయశంకర్ సార్ తోటి కూర్చొని మేము అందరం కూడా బడ్జెట్లో తెలంగాణ నుంచి ఎంత ఆదాయం వస్తుంది, తెలంగాణ మీద ఎంత ఖర్చు పెడతారు, అది కూడా ఫ్యాక్ట్ కాదు. ఈవెన్ తెలంగాణలో చూపించిన బడ్జెట్ కూడా తెలంగాణలో వాళ్ళు పెట్టకపోయేది, బడ్జెట్లో చూపించేది మళ్ళీ ఆంధ్రాకి తరలించుకొని పోయేది. ఇవన్నీ కూడా మేము ప్రతి స్టాటిస్టిక్స్ కూడా జయశంకర్ సార్లు చిన్న ఇల్లు ఉండేది హన్మకొండ చౌరస్తాలో, అట్లా ప్రజలను చైతన్యవంతులను చేయడంలో తెలంగాణ ఉద్యమం 1956లో ములికి ఉద్యమం వచ్చినప్పుడు జయశంకర్ సార్ మేము అప్పుడు పుట్టలేదు, 69లో మేము చిన్న పిల్లలు అప్పుడు పుట్టలేదు. కానీ 56 నుంచి కూడా కలిపిన దగ్గర నుంచి కూడా మనం ఆ భావజాలం పోకుండా మేము చూడటంలో ప్రయత్నం చేయడం జరిగింది. ఓకే సార్, కొనసాగించడం జరిగింది కాబట్టి ఈనాడు మనం సక్సెస్ కావడం జరిగింది. ఓకే, సక్సెస్ అయ్యాలని చెప్పేసి అంటా ఉన్నారు. ఓకే, చాలా మంది చాలా రకాలుగా ఉద్యమకారులు ఎన్నో చేసి నష్టపోయినటువంటి పరిస్థితి. యాక్చువల్లీ వాళ్ళు ఏదైతే ఒక ఎఫర్ట్ ఏదైతే పెట్టిలో వాళ్ళకు ఉండేటువంటి యవ్వనం కావచ్చు, మనీ పర్పస్ కావచ్చు, అన్నిటికన్నీ కోల్పోయింది అని చెప్పేసి ఒక వినికిడి. వాటిని ఎవరు భర్తీ చేయాలి ఇప్పుడు? అంటే ఇలా 2 రకాలు ఉన్నారండి. తెలంగాణ ఉద్యమంలో ఖర్చు పెట్టి జీవితాన్ని త్యాగం చేసి తన ఉద్యమం పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కానించి దాని పేరు చెప్పుకొని సంపాదించుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దాని తర్వాత పదవులు వచ్చిన వాళ్ళు కూడా చాలా కొంతమంది ఉన్నారు. పదవులు తీసుకొని కూడా పదవులు అయిపోగానే మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు అని తిట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ మేము ఏం ఆశించలేదు కాబట్టి మాకేం లేదు. ఒకవేళ పోయిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నది ప్రజలు మంచిగా ఉండాలని ఆ దిశలో వీళ్ళు పనిచేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఏదో మేము అంటే అప్పుడు యాక్చువల్గా ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు తెలంగాణ వస్తుంది, మేము తెలంగాణలో ఉంటామన్నది ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 1969లో కానీ 56లో కానీ కాల్ చేసింది తప్ప తెలంగాణ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా 2009 డిసెంబర్ 9th రోజు ప్రకటన చేసి మళ్ళీ ఏమంటే దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా ఎవరు మనం ధైర్యం కోల్పోకుండా కృషి చేసినాం, పోంచినాం. పోయిన వాళ్ళు కూడా ప్రజలు చూసి వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అనే భావనతోటే చాలామంది ఉంటారు తప్ప కేవలం పదవుల ఆకాంక్షతో కష్టపడ్డోళ్ళు మాత్రమే మేమేదో కోల్పోయినాం అనుకుంటారు తప్ప మాలాంటి ఎవరు కూడా దాని మీద ధ్యాస ఉండదని చెప్తాను. ఓకే సార్, యాక్చువల్లీ ఈ డిసెంబర్ 28 నుంచి 30th వరకు మీరు ఒక సొంతంగా ఒక ఆర్గనైజేషన్ని మీరేదో చేయబోతున్నారు కొంత సమాచారం. యాక్చువల్లీ ఆ ఆర్గనైజేషన్ అనేది ఎవరికి సంబంధించింది, దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. ఇది ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేటువంటిది ఓల్డ్ ఆర్గనైజేషన్. ఇది 82వ సెషన్ మన దగ్గర కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్నది. ఇది 1935 అంటే ఇండిపెండెన్స్ రాకముందే భారతీయ చరిత్ర కాంగ్రెస్ అని స్థాపించబడింది. ఇది సెక్యులర్ తర్వాత డెమోక్రటిక్ వేలో నడుస్తున్నటువంటిది. ఇది మత ప్రభావానికి మతవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి చరిత్ర కాంగ్రెస్. ఇది ఎవ్రీ ఇయర్ ఒక రాష్ట్రంలో జరుగుతుంది. ఆ రాష్ట్రంలో వచ్చిన ముఖ్యమంత్రి దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతున్నది. అయితే అది మన ఇది 1993లో మన కాకతీయ యూనివర్సిటీలోనే మేము నిర్వహించడం జరిగింది. దానికి ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉండి దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈసారి మళ్ళీ మన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు దాన్ని ప్రారంభోత్సవం చేయడానికి డిసెంబర్ 28 మన కాకతీయ యూనివర్సిటీలో ఇనాగ్రేషన్ కాబోతుంది. 30 వరకు ఈ చరిత్ర కాంగ్రెస్ అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. దీంట్లో భారతదేశంలో ఉన్న అన్ని చరిత్రకు సంబంధించిన విషయాల మీద, కల్చరు, సంస్కృతి, చరిత్ర, నాగరికత మీద పేపర్లు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆ పేపర్ల మీద డిస్కషన్ ఉంటుంది. ఆ మంచి పేపర్లను సెలెక్ట్ చేసి మళ్ళీ ఒక వాల్యూమ్గా ఒక బుక్ లాగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకొని రావడం జరుగుతుంది. ఇది భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఉద్దేశం. దీనికి అయ్యే ఖర్చు అంతా మీరేనా భరించేది? దీనికి అయ్యేటువంటి ఖర్చు కొంత డెలిగేట్ రూపంలో వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంత పెట్టుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది, యూనివర్సిటీ కొంత పెడుతుంది. వీటి ద్వారానే ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ను నడపడం జరుగుతుంది. సార్, లయన్స్ క్లబ్కి మీకు ఉండేటువంటి రిలేషన్షిప్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే అందులో మీరు చాలా సేవలు చేసినట్టు కొంత సమాచారం. యాజ్ ఏ లయనిజంగా మీరు చేసినటువంటి యాక్టివిటీస్ ఏంటి, ఎప్పటి నుంచి మీకు ఉండేటువంటి సంబంధాలు ఎప్పటి నుంచి ఉన్నాయి లయన్స్ క్లబ్కి మీకు ఉండేటువంటి రిలేషన్? నేను 1999లో లయన్స్ క్లబ్లో చేరడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు లయన్స్ క్లబ్ మెంబర్గా కొనసాగుతున్నది. మాది లయన్స్ క్లబ్ 1000 పిల్లర్స్ క్లబ్ మా పేరు. దాంట్లో నేను క్లబ్ ప్రెసిడెంట్గా, క్లబ్ జోన్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఇటీవల కాలంలో కూడా మన దగ్గర ఈ భూపాలపల్లి దగ్గర మోరంచపల్లిలో అక్కడ వరదలు వచ్చినప్పుడు లయన్స్ క్లబ్ ద్వారా పోయి అక్కడ ఆల్మోస్ట్ 100 కుటుంబాలకు రేషన్తో సహా బట్టలు, డ్రెస్సులు అన్నీ కూడా ఇచ్చి రావటం జరిగింది. ఇట్లాంటి ఎక్కడ విపత్తు జరిగిన స్కూళ్ళకు కానీ, తర్వాత బాడీ ఫ్రీజర్స్ కానీ, తర్వాత కుట్టు మిషన్లు కానీ, ఇట్లా సోషల్ సర్వీస్ లయన్స్ క్లబ్ ద్వారా మేము కొనసాగిస్తున్నాం. 1999 నుంచి ఇప్పటి వరకు నేను లయన్స్ క్లబ్లో కొనసాగుతాను.
ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఒక ఉద్యమకారుడిగా మీ మనసులోని మాట కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రజలతో ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇంకా. ఓకే అండి, మీ టీవీ ద్వారా ప్రజలకు తెలియజేసిందంటే తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఇది భారతదేశ చరిత్రలో ఈవెన్ తెలంగాణ సాయుధ పోరాటం ఎంతైతే ప్రాముఖ్యత ఉందో ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది. తెలంగాణ అనేటువంటిది పదం 1956లో ఈ కాంగ్రెస్ అనేటువంటిది ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. 60 సంవత్సరాలు మన యొక్క నిధుల్ని, నియామకాలని, నీళ్ళని అన్నిటిని కూడా వాళ్ళు వాడుకోవడం ద్వారా దానికి వ్యతిరేకంగానే తెలంగాణ ప్రజలు ఉద్యమించడం జరిగింది. ఆ క్రమంలో చాలామంది ఉద్యమకారులు కానీ అటు సూసైడ్ చేసుకోవడం కానీ 1969లో కాంగ్రెస్ ఉద్యమకారుని కాల్చడం ద్వారా కానీ ఎంతోమంది ఉద్యమకారులను కోల్పోవడం జరిగింది. సరే, అల్టిమేట్గా మనం తెలంగాణను సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో నేను పర్సనల్గా అనుకునేది అంటే అంటే 2014 కంటే కూడా ఇప్పుడు మంచి పరిస్థితుల్లో తెలంగాణ ఉన్నది. అదే ఉండాలని మనం ఆశిస్తాం. గవర్నమెంట్ ఏది వచ్చినా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షను, సంస్కృతిని, సౌరభాన్ని ముందుకు కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ ఆఫ్ ద మీ ముందు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.